అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో దాదాపుగా 6 సంవత్సరాలుగా విచారణ జరుగుతూ నిజాలు ఏమిటి అనేది ఇప్పటికీ బయటికి తెలియని ఒక పెద్ద సంచలనమైన పొలిటికల్ కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఈ కేసులో పూర్వపరాలు మొత్తం తెలిసిన వ్యక్తి నైట్ వాచ్మెన్ రంగన్న. ఎందుకంటే ఆ రోజు నైట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ నైట్ 2:30, 3 ఆ టైంకి జరిగింది కదా. సో ఆ రోజు నైట్ అంతా కూడా ఆయనే ఇంటి బయట కాపలాదారుగా ఉన్నారు. సో ఆయనకు ఇంటికి ఎవరు వెళ్ళారో తెలుసు, ఏ టైంకి వెళ్ళారో తెలుసు, బయటికి ఎప్పుడు వచ్చారో తెలుసు. అలాగే ఆ ఒక్కరోజే ఆయన కాపలాదారు కాదు, ప్రతిరోజు ఆయన కాపలాదారే. సో వివేకానంద రెడ్డి గారి ఈ ఘటన జరగడానికి వారం రోజుల ముందే ఆ వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర కాపలాగా ఉన్న కుక్కను కూడా వీళ్ళు వేసేశారు. ఆ విషయం కూడా ఆయన పోలీసులకు చెప్పాడు. వాళ్ళు అనుమానాస్పదంగా బయట తిరిగే వాళ్ళు ఇదంతా. సో ఓవరాల్గా వివేకానంద రెడ్డి గారి కేసులో నైట్ వాచ్మెన్ రంగన్న కీలక సాక్షి, అత్యంత కీలక సాక్షి. ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు కూడా కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లోనూ ఛార్జ్ షీట్లోనూ ఈ నైట్ వాచ్మెన్ రంగన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రధానంగా చర్చించారు. సో ఈ కేసు కోర్టులో ట్రయల్లో ఉన్నప్పుడు, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు రంగన్న నేరుగా కోర్టుకు వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. అతను పోలీసులకి ఇచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదంతా కూడా రంగన్న నేరుగా కోర్టుకు వెళ్ళి చెప్పాలి. అఫ్కోర్స్ రంగన్న చెప్తున్నది పోలీసులు రికార్డు చేసుకున్నప్పటికీ, రికార్డు చేసుకున్నది స్టేట్మెంట్ రూపంలో కోర్టుకు ఇవ్వడం వేరు, నేరుగా సాక్ష్య కోర్టుకు వెళ్ళి చెప్పడం వేరు. దానికి ఇంకా అదనపు బలం ఉంటుంది. కానీ ఆ వాచ్మెన్ రంగన్న చనిపోయాడు. అనుమానాస్పద స్థితిగా మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆయన భార్య, నైట్ వాచ్మెన్ రంగన్న భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భర్త మృతి మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని. ఎందుకంటే ఆయనకు నిజానికి కొంతకాలంగా ఆస్తమా సమస్య, ఈ శ్వాసకోశ సమస్యలు ఉన్నాయంట. ఆయన వయసు 70 ఏళ్ళు. సో 2 వారాల నుంచి ఆయన ఇంట్లోనే రెస్ట్లో ఉంటున్నాడు, బయటికి ఎక్కడికి వెళ్ళట్లా. కింద పడిపోయాడంట, అప్పటి నుంచి దెబ్బలు తగిలాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న మధ్యాహ్నం ఆకస్మికంగా ఊపిరాడకపోవడం, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు రావడం, ఇమీడియట్గా ఆయనకు రిమ్స్కి తరలించడం, ఇవన్నీ జరిగాయి. రిమ్స్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన మరణించాడు. సో దీంతో ఈ కేసులో కొంచెం సంక్లిష్టత ఏర్పడింది. నిజానికి వివేకానంద రెడ్డి గారి కేసులో ఇంకా ముగింపు లేదు. పెద్ద తలకాయలు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఓకే, దస్తగిరి లేదా వివేకానంద రెడ్డి గారి పిఏ లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ పోలీసులు విచారించారు, సిబిఐ విచారించింది, కొంతమందిని అరెస్ట్ చేసింది, ఇదంతా ఓకే. కానీ అసలు చేసింది ఎవరు, చేయించింది ఎవరు, అది కదా బయటికి తెలియాలి. ఈ కేసు 100% క్లోజ్ అయింది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో, ముద్దాయిలు, నిందితులు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ పాత్ర ఏమిటనేది పోలీసులు సిబిఐ కోర్టుకి చెప్పాల్సి ఉంది. కోర్టు ఈ కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దోషులుగా కొంతమంది నిర్ధారించి వాళ్ళకి శిక్ష కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఇవన్నీ జరగాలి కదా. 6 ఏళ్ళు అయింది, ఇప్పటికీ కూడా జరగల. సో ఈ కేసు విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసును ఏమైనా కప్పేస్తారేమో, సిబిఐ మళ్ళీ ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయదేమో, పెద్ద తలకాయలను అరెస్ట్ చేయదేమో అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు వారం రోజుల కిందట హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేసేలా సిబిఐని ఆదేశించండి, సిబిఐ దాదాపుగా 1 ఇయర్ నుంచి ఈ కేసును పక్కన పెట్టేసింది అని. సో ఈ తరుణంలో రంగన్న మరణించడం ఖచ్చితంగా అనుమానాస్పదమే. ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో చనిపోయారా, లేదా ఇంకేమైనా ఇంటెన్షన్ ఉన్నాయా అనేది పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. దీనికోసం ఒక ప్రత్యేకంగా దర్యాప్తు కమిటీని వేశారు, ఒక టీంను వేశారు, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారనమాట. సో ఇలా అయ్యే కొద్దీ కేసు వీక్ అయిపోద్ది, బలహీనం అయిపోద్ది. ఇప్పుడు షేక్ దస్తగిరి ఆయన కీలకం, అలాగే వివేకానంద రెడ్డి గారి పిఏ ఆయన కీలకం, వివేకానంద రెడ్డి గారి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన కీలకం, అలాగే ఈ నైట్ వాచ్మెన్ రంగన్న కీలకం, ప్లస్ ఆ రోజు అక్కడికి వచ్చి జరిగిన వెంటనే వచ్చి కుట్లు వేసిన డాక్టర్ కీలకం, అలాగే మొదట ఆ కేసు దర్యాప్తు చేయడానికి అక్కడికి వచ్చిన సిఐ వాంగ్మూలం కీలకం. ఇలా దాదాపుగా ఒక 14 మంది ఉన్నారు. ఈ 14 మంది స్టేట్మెంట్లు కూడా సిబిఐ నమోదు చేసుకుంది, పోలీసులు కూడా నమోదు చేసుకున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతున్నారు. అంటే కాలయాపన జరిగే కొద్దీ కొంతమంది డ్రాప్ అయిపోతారు, కొంతమంది మళ్ళీ దొరకరు, మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడరు, కొంతమంది అంటే సాక్షులు ప్రభావితం అవ్వచ్చు లేదా చనిపోవచ్చు. ఇక్కడ వ్యవస్థలు ఫెయిల్ అవుతాయి, కేసును నిరూపించడం కష్టమవుద్ది, దోషులని దోషులే అని చెప్పడం మరింత కష్టమవుద్ది, న్యాయపరంగా ఈ ప్రక్రియను టైట్ చేయలేరు. సో అందుకు సునీత రెడ్డి గారి బాధ అయినా అదే. ఇంకా ఎంతకాలం సాగదీస్తారు కేసుని, ఎందుకని క్లోజ్ చేయట్లా? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అండ్ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో భాస్కర్ రెడ్డి గారికి లేదా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి ఏంటి పాత్ర? ఎవరి కోసం వాళ్ళు ఇతన్ని చంపించి ఉంటారు? అది సిబిఐ తేల్చాలిగా.
ఎవరి కోసం చంపించి ఉంటారనేది సిబిఐ చెప్పి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలిగా, అది అరెస్ట్ చేయట్లా. ఇందులో అవినాష్ రెడ్డి గారిని దాదాపుగా అరెస్ట్ చేసేంత వరకు సిబిఐ వెళ్ళి ఆగిపోయింది. ఒక 3 రోజుల పాటు నాటకీయ పరిణామాలు జరిగాయి. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని తెలిసి వాళ్ళ మదర్కి సడన్గా ఒంట్లో బాగోపోవడం, ఆమెను కర్నూలు ఆసుపత్రికి తీసుకురావడం, కర్నూలు ఆసుపత్రి చుట్టూ దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తారనే సమాచారం రావడం, అప్పుడు వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి గారు అనుచరులందరూ హాస్పిటల్ చుట్టూ ఉండడం, 2023లో జరిగిన నాటకీయ పరిణామాలు రాష్ట్రం మొత్తానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. సో ఆ తర్వాత మళ్ళీ సిబిఐ దూకుడుగా వెళ్ళలేదు, అదే లాస్ట్. ఈ కేసులో సిబిఐ దూకుడుగా వెళ్ళడం అదే లాస్ట్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, దాంతో మొత్తం కథ ముగిసిపోయింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ కేసులో ఎక్కువగా నిందలు ఎదుర్కొన్నది చంద్రబాబు నాయుడు గారే. వివేకానంద రెడ్డి గారి కేసులో ఒక పెద్ద నిందలు ఎదుర్కొన్నది ఆయనే. చంద్రబాబు నాయుడు గారే చెప్పించేశారని నారాస్తారు రక్త చరిత్రని సాక్షిలో రాశారు, వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు, కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. మరి ఈ కేసును ఎందుకు మళ్ళీ విచారణ జరిపించట్లా? ఈ కేసులో 100% ఏం తేలింది అనేది ఎందుకు రాష్ట్ర ప్రజలకు చెప్పట్లా? సో ఏం చేస్తున్నాయి వ్యవస్థలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు కదా ఆలోచించాలి. అరే వీళ్ళు నన్ను అన్నారు, కానీ ఆ కేసులో ఏం జరిగిందో ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఉన్నారు, అదంతా సిబిఐ నిగ్గు తేల్చాలని ఈ కేసు విచారణకు ఆయనైనా సరే కేంద్రం మీద ఒత్తిడి తేవాలిగా, సిబిఐ మీద ఒత్తిడి తేవాలిగా. ఎందుకు ఆయన కూడా సైలెంట్గా ఉంటున్నారు? సో ఇలా వివేకానంద రెడ్డి గారి కేసులో మనం డెప్త్గా ఆలోచించే కొద్దీ కొన్ని కొత్త అనుమానాలు వస్తాయి, సంచలనమైన అనుమానాలు వస్తాయి. సో అందుకే సునీతా రెడ్డి గారు మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లా. ఆమె చేసిన పోరాటం ఫలితంగానే కేసు ఇక్కడి వరకు వచ్చింది. అట్లీస్ట్ ఆ మాత్రం అరెస్టులైనా జరిగాయి. సో ఆమె మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నారు, చూశారు, ఏమో ఈ గవర్నమెంట్ మారింది కదా, ఏమైనా దర్యాప్తు స్పీడ్ అవుద్దేమోనని చూశారు. అది అవ్వకపోవడంతో ఆమె మళ్ళీ కోర్టు ద్వారా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. చూద్దాం కేసులో ఏం జరుగుద్దాం అనేది, కోర్టులో ఏం జరుగుద్దాం. థ్యాంక్ యూ.